నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురువు గారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్ టు ఓం నమః శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీ. ఓ చిన్నది ఎప్పుడు చెప్పుకునే కార్యక్రమంలోకి వెళదాం. ఓ పాత రోజుల్లో కదా, రాజుల నాటి కాలంలో రాజుగారు చాలా మంచివాడు, ప్రజల్ని బాగా పరిపాలించేవాడు, సున్నిత హృదయం కలిగినవాడు. సరే, ఆయన ఆస్థానంలో ఒకసారి ఆయన దర్బార్లోకి ఒక జాలరి చేపలు పట్టేవాడు వచ్చి ఒక మంచి చేపను తీసుకొని వచ్చాడు. రాణిగారు కూడా పక్కన కూర్చుంది, మహారాణి గారు కూడా పక్క సింహాసనంలో. ఇక్కడ ఈయన కూర్చొని ఉండగా దర్బార్లో అందరూ చూస్తుండగా, మహారాజా తమరి కోసం ఈ చేపను తీసుకొచ్చాను, ఇది ఒక అద్భుతమైన చేప, చూడండి ఎలా ఉందో. వాహ్, నిజంగా బాగుంది అని చెప్పి రాజుగారు మెచ్చుకొని ఈ జాలరికి 5,000 రూపాయలు, 5,000 వరహాలు ఇస్తాడు. 5,000 వరహాలు ఇవ్వగానే పక్కనున్న మహారాణి, కొంచెం ఆడవాళ్ళు కొంచెం మగవాళ్ళ కంటే కొంచెం అలా ఉంటారు డబ్బుల విషయంలో. మహారాణి అంటుంది, పిచ్చి మహారాజా, ఆడో చేప తీసుకొచ్చి ఇస్తే అది ఎంత ఉంటుంది, అలా ఉండదు, దానికి 5,000 వరహాలు ఇవ్వాల్సినంత ఎవడైనా పొగిడితే పడిపోతావు, కొంచెం ఆలోచించవయ్యా అని నిదానంగా వచ్చి చెవిలో చెప్పింది. ఏం పని, ముందు వాడి దగ్గర చేప తీసుకో, 5,000 ఇవ్వాల్సినంత సీన్ ఏమీ లేదు, ఎందుకు 5,000 వరహాలు ఇచ్చుకుంటారా ఎక్కడైనా చేపకి, ఓ చిన్న చేపకి, నిన్ను బోల్తా కొట్టి పట్టుకుపోతున్నాడు ఎవడికాడు, అలాగే నిన్ను లోకు కట్టేసరి ఇప్పుడు ఇదైంది, రేపు పొద్దున ఇంకొకటి అవుతుంది, ముందు ఆడి దగ్గర తీసుకోమంటుంది. ఇచ్చింది ఒక జాలర్కి, చేపలు అమ్ముకునేవాడికి ఇచ్చింది, ఎలా తీసుకోమంటా వెనక్కి అంటే, అయ్యని నాకు తెలియదు, తీసుకోమంటుంది. ఏం వంక చెప్పాలి ఇప్పుడు, ఏ కారణం చెప్పి తీసుకోవాలని అడుగుతాడు రాజు. ఏముంది, సింపుల్, నువ్వు ఇచ్చిన చేప ఆడా మగ అని అడుగు, ఆడంటే నాకు మగ కావాలను, మగ అంటే ఆడ కావాలని అడుగు, సింపుల్ అని చెప్పుద్ది రాని. తెలివితేటలు కొంచెం ఎక్కువ ఉంటాయి కదా. సరే, వాడిని వెనక్కి పిలుస్తాడు. వెనక్కి పిలిచి, ఏమిటి నాకు ఇచ్చిన చేప ఏమిటో అని అడుగుతాడు. ఇది ఆడదా మగదా చెప్పు అంటే, మహారాజా అది ఆడది కాదు మగది కాదు, నేను చూసింది అది కాదు, ఒక అద్భుతమైన చేప మహారాజా, అది మీకోసమే మహారాజా అంటాడు. ఇంకొక 5,000 అడిగి, ఇంకొక 5,000 ఇవ్వండి అంటాడు. షహబాజ్, బాగా చెప్పావు, ఇంకొక 5,000 వరహాలు ఇవ్వండి. ఆ 5,000 కూడా తీసుకున్న తర్వాత రాణికి ఇంకా కోపం వస్తుంది. ఇది చూస్తుంటుంది. ఈలోపు ఆ నాణ్యాల్లోంచి ఒక వరహం కింద పడిపోయింది, ఒక నాణ్యం కింద పడింది. ఈ చేపలు పట్టేవాడు నెతుక్కుంటుంటాడు, ఎక్కడుంది దానికోసం దేవులాడుతుంటే నెతుకుతుంటే, అప్పుడు రాణి అంటుంది, చూసారా మహారాజా, వాడికి 10,000 వరహాలు ఇచ్చారు, ఇంకా ఒక్కటి పడితే దానికోసం ఎదవేడిపోయి ఏడుస్తున్నాడు, వాడిని ఎత్తుక్కుంటున్నాడు, పిసినాతనం వాడిను, ఇలాంటి ఎదవలకి ఇలాగ వేలాది వేలు ఇచ్చి పాడు చేస్తున్నారు మీరు అని చెప్పేసి అంటే, అప్పుడు అడుగుతాడు రాజు, ఏమయ్యా 10,000 వరహాలు ఇచ్చాను, నువ్వు 3 తరాలు కూర్చున్నా తరగనంత డబ్బు ఉంది, దేనికి ఒకటి పడితే దానికోసం ఇంతసేపు సమయం వేస్ట్ చేస్తావు, ఇక్కడ వృధా చేస్తావు అని చెప్పి అడిగితే, అది కాదు మహారాజా, ఇప్పుడు దీని మీద మీ ముద్ర ఉంటుంది, మీ ముఖం ఉంటుంది, అది కింద పడింది, వాడు వీడు కాళ్ళతో తొక్కితే, ఇంత గొప్ప మహారాజు, నాకు దేవుడు, నాకు అన్నీ పెట్టిన ఆయన ఎవరన్నా తొక్కితే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను మహారాజా, నా కళ్ళ ముందు ఇలా జరగడానికి వీల్లేదు, అది దొరికేదాకా వెళ్ళను, వీడికి ఇంకొక 5,000 వరహాలు ఇవ్వండి. రాణి చూస్తుంది, మొత్తం దేశం వీడు తగలబెట్టేసేటట్టున్నాడు, మొత్తం దానం చేసేటట్టున్నాడు, ఇంక వాడి ముందు అర్జెంటుగా పంపించండి. ఈ కథ కట్ చేస్తే మనకి ఏం తెలియజేస్తుందంటే, సో నాలెడ్జ్ కన్నా ఉండాల్సింది లౌక్యం. గుమ్మడికాయ అంత నాలెడ్జ్ ఉన్నా ఆవగింజంత లౌక్యం ఉంటే ఎక్కడైనా బతికేవచ్చు. ఇంకొక విషయం ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఎవరిని తక్కువగా అంచనా వేయకు, వాడు చేపలు పట్టేవాడో లేకపోతే పాలిష్ చేసేవాడో ఇంకోటిని ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎవరి స్థాయి వాళ్ళకు ఉంటుంది, ఎవరిని తక్కువ చూడాల్సిన అవసరం లేదని ఈ 2 విషయాలు ఈ కథ బలంగా చెబుతుంది. కరెక్ట్. కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆదితి గారు. ఆదితి గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. ఫస్ట్ క్లాస్ అమ్మా, థ్యాంక్ యూ. మీకు మీ అందరికి అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ గురుగారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్? యాక్చువల్లీ 23rd March 1996. 96 అమ్మా? అవును గురుగారు. మా అన్నయ్య కోసము US వెళ్ళడానికి రుద్రాక్ష మీ దగ్గర వచ్చి తీసుకున్నాము. అన్నయ్య అయితే వెళ్ళిపోయాడు. అయితే మా మమ్మీ మా మ్యారేజ్ గురించి చూస్తున్నారు, అందుకోసం ఒకసారి మీతో మాట్లాడదామని. ఇది శనివారం నాడు, ఇది నవమి శుక్లపక్షము, శుద్ధ నవమి, ఇది వృషభ రాశి, రోహిణి నక్షత్రము. అవును సార్. తనకి ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఏమిటమ్మా? ఇంతకుముందు ఎవరి కోసం అన్నావు? ఇంతకు ముందు అన్నయ్య కోసం తీసుకుంటే US వెళ్ళడానికి వచ్చి రుద్రాక్ష వేసుకున్నాం సార్. అన్నయ్య USA వెళ్ళిపోయాడు. ఇది నా కోసం అండి. ఒక్క త్రయోదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం
జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేసుకోవచ్చమ్మా. ఇది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఒక స్పిరిచువల్ సపోర్ట్ మనం చేస్తున్న దానికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. గురుగారు, అంటే చాలామంది చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది ఏదైనా మనం చేయమని చెప్పినప్పుడు అది నాకు అది రాదు, నాకు ఇది రాదు, మీరు చేస్తే తెలుస్తుంది ఇది అది అని ఏదో ఒక రకరకాల కారణాలు చెప్తూ మన చుట్టూ చాలా మంది ఉంటారు. వీళ్ళు అంటే అసమర్థులు కారణాలు చెబుతూ ఉంటారు, సమర్థులు అవకాశాలు వెతుక్కుంటూ ఉంటారు. ఇది నిజం. అసమర్థులు ఏదో ఒక కారణం చెబుతూ ఉంటారు. ఇప్పుడు చేయడానికి ఒక లక్ష్యం, ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్ అయితే ఎవరు వాళ్ళని ఆపలేరు. ఒక చిన్న పిల్ల 1999వ సంవత్సరంలో అమ్మాయికి 6 ఏళ్ల వయసు. ఆ అమ్మాయికి 6 ఏళ్ల వయసు. కార్గిల్ యుద్ధం వాళ్ళ అమ్మ చెబుతుంటే విని అయ్యో సైనికులు ఇంత బాధపడుతూ ఉంటారా అని చెప్పి 6 ఏళ్ల పాప అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగిన పాట పాడతాను, నాకు వచ్చినట్టుగా ఎంతో కొంత చందా ఇవ్వండి, కార్గిల్ వాళ్ళకి ఇస్తాను అని చెప్పి ఆ పాటలు అందరి దగ్గరికి వెళ్ళి పాడి 6 ఏళ్ల పాప 25,000 రూపాయలు తీసుకొని కార్గిల్ డొనేషన్ చేసింది. పాలక్ ముంచల్, ఈ పేరు తెలియని వాళ్ళు, మంచి అంటే బాలీవుడ్ సింగర్. అమ్మాయి పాటలు పాడాలని సింగర్ అవ్వాలని ఏం అవ్వలేదు. ఈ కార్గిల్ సహాయం చేయడం కోసం నోటికి వచ్చిన పాటలు పాడింది. చిన్న పిల్ల, 6 ఏళ్ల పిల్ల. అందరూ పాటలు పాడుతుంటే డబ్బులు ఇస్తూ ఉంటే వాళ్ళ స్కూల్లో ఇంకో అమ్మాయికి కూడా గుండె ఆపరేషన్ చేయించాలి అని చెప్పేసి ఆ అమ్మాయి కోసం అందరి దగ్గరికి వెళ్ళి పాటలు పాడి 50,000 కలెక్ట్ చేసి గుండె ఆపరేషన్ చేయించింది. ఇలా గుండె ఆపరేషన్లో అవసరం ఉంటుంది అని చెప్పేసి అదో లక్ష్యంగా పెట్టుకొని నాకు చేతనైనన్ని గుండెలు ఆగకుండా ప్రయత్నం చేస్తానన్న చిన్నపిల్ల అదే వృత్తిగా పెట్టుకొని పాటలు పాడడమే ఒక పనిగా పెట్టుకొని ఎంత పెద్దగా సింగర్ అయ్యిందో. ఇవాళ మనకి తెలుగులో కూడా అమ్మాయి చాలా సినిమాలు పాడింది. సైజ్ 0 అని ధోని, మహేంద్ర సింగ్ ధోని సినిమా, ఆ సినిమాలో పాట MS ధోని అండ్ సైజ్ 0 ఇలాంటి అట్లా చాలా పాటలు మన తెలుగులో కూడా అమ్మాయి పాడింది, బాలీవుడ్ సింగర్. ఇక అమ్మాయికి అయితే ఆ అమ్మాయి పాఠ్యాంశంగా పెట్టారు ఆ అమ్మాయి జీవిత కథ మహారాష్ట్ర గవర్నమెంట్. సో మొన్న 8 ఏళ్ల పిల్లకి గుండె ఆపరేషన్ చేయించిన దాంతో 3,000 గుండెలకి ఆపరేషన్ చేయించింది అమ్మాయి. చిన్న ఇంకా పెళ్లి కాని పిల్ల. సో 3,000 ఆపరేషన్లు చేయించింది. ఇప్పటికీ కూడా విదేశాల్లో, దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు పాటలు ఇస్తూ ఆ చప్పట్లు కొడుతూ ఉంటే చప్పట్ల శబ్దంలో వింటూ ఏ చిన్న పిల్లల గుండె నా ఇండియాలో ఆగకూడదు అని చెప్పి ఆ అమ్మాయి చేస్తున్న కృషి అమోఘం. ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ కావాలి. సో అది ఏం కారణం, ఏమి రావాలి నీకు? అమ్మాయికి ఏమొచ్చు? ఏమైనా పెద్ద పుట్టుకతో కచేరీలు మొదలుపెట్టిందా? లేదు, ఒక సాయం చేయాలనుకుంది, తనకు వచ్చింది పాడింది, అదే ప్రాక్టీస్ చేసుకుంది. నువ్వు చెయ్యాలని అనుకుంటే, సంకల్పం ఉంటే కొండైనా చిన్నదే. నీ సంకల్పం గొప్పదైతే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. కారణాలు చెప్పడం సరైంది కాదు. కరెక్ట్. మరో కాలర్ హైదరాబాద్ నుంచి అనూప్ రెడ్డి గారు. అనూప్ రెడ్డి గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. ఓం నమ శివ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్. నాకేమి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 13/6/91 సార్. 13/6/91. అవును సార్. గురువారం పుట్టినట్టు తెలుసు అనుకుంటానండి. థర్స్డే. తెలుసు సార్. మ్యారేజ్ ఎప్పుడైందండి? 19 సార్, 2019. అది పాడ్యమి శుక్లపక్షము, శుద్ధ పాడ్యమి. ఇది మిథున రాశి. ఏమిటి సార్ చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం, ఇక్కడ ఎందుకున్నారు? ఎలక్ట్రిసిటీ కరెంట్ ఆఫీస్లో చేస్తారు సార్. కరోనా టైంలో కరెంట్ ఆఫీస్లో చేస్తారు సార్, ఎలక్ట్రిసిటీ. బాగుందా మీ జాబు? రెడ్డి గారు లైన్లో ఉన్నారా? లైన్లో ఉన్నా సార్. మీ జాబ్ కంఫర్ట్గా ఉందా? పర్లేదు సార్, మంచిగా ఉంది సార్. మంచిగానే ఉందా? పిల్లలండి? 2 సార్. మీ జాతకం అయితే చాలా బాగుందండి. ఓ మంచి చిన్న కాంబినేషన్ చెప్తాను, మీకు ఉపయోగపడేది. అవకాశం ఉంటే ధరించి చూడండి. ఇది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఒక సప్తముఖి, దశముఖి, ఏకముఖి, 7 ముఖాల లక్ష్మీ స్వరూపము. శని దోషములకి మంచిది. దశముఖి ఇది విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, కుదరకపోతే ఏదైనా ఒకటి కానీ వచ్చిన తర్వాత ఫలితం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అవకాశం ఉంటే 3 వేసుకోండి, లేకపోతే ఏదన్నా ఒకటి వేసుకోండి. అలా అని ఏది పడితే అది వేసుకోకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి.
చూసుకొని ఒక్కటైనా మంచిది వేయండి. ఆల్ ది బెస్ట్. రాజమండ్రి నుంచి మరో కాలర్ సుశీల గారు ఉన్నారు. సుశీల గారు మాట్లాడండి గురుగారితో. నమస్తే స్వామి. ఓం నమ శివాయ. అమ్మ ఎలా ఉన్నారు? ఆమె బాబు గురించి అడుగుదామని. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? అక్టోబర్ 30 అండి, 89. 30 అక్టోబర్ 1989 అమ్మా. 89 అండి. రాత్రి 11:50 పుట్టాడండి. అవునమ్మా, సోమవారం నాడు రాత్రి. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఈ అబ్బాయి చిన్న అబ్బాయి అండి, జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సోమవారము అమావాస్య, ఇది కూడా గుర్తుందమ్మా మీకు? అమావాస్య పడ్డదండి. ఆ, తెలీదండి. అయితే విధియ తదియ అన్నారండి. అమావాస్య అంటే రాత్రికి పాఠ్యం వచ్చింది, అమావాస్యలోనే ఉన్నాడు. ఆహాహా. ఇది కన్యా రాశి. రైట్ అమ్మా. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ ఏకముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. కొన్ని కొటేషన్స్ మనం వింటూ ఉంటాం. పండిత పుత్ర పరమచుంట అంటారు. అంటే మేధావుల పిల్లలందరూ కూడా బలహీనులేనా? అది చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ, ఏదో ప్రాస కుదిరిందని బాగుంటుంది కానీ, మేధావుల పిల్లలందరూ అలాగా సుంటలుగాను లేకపోతే బుద్ధిహీనులుగాను ఉంటారని ఎవరిని అనుకుంటే అది పొరపాటు. కేవలం ప్రాస బాగుందని వాడుతూ ఉంటారు తప్ప అలాగే ఉండదమ్మా. ఇప్పుడు కాకపోతే ఏమిటంటే ఆ లెగసీ కంటిన్యూ చేయడం కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎస్పి చరణ్ ఉన్నాడు, చాలా బాగా పాడతాడు. అతను వృత్తి పాటలు పాడడం కాదు, తను ఏదో చేద్దాం అనుకున్నాడు. తండ్రి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన ముందు చరణే కాదు ఎవరు సరిపోరు. ఆయన ముందు అది ఆయనకి ఎవరు రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఆయనతో పోటీ ఈయన పోటీ అని చెప్పడానికి ఎవరూ లేరు. ఘంటసాల మాస్టర్ తర్వాత ఆ స్థాయి పాట కలిగిన వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. అందరూ అలా. ఇప్పుడు తనకుండే ఇబ్బంది ఏమిటంటే చరణ్కి కంపేర్ చేస్తారు వాళ్ళ ఫాదర్తో. ఎంత బాగా పాడినా తను. సో వాళ్ళు మేధావుల పిల్లలు, వాళ్ళ మేధస్సు ఎంతో కొంత వస్తుంది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే, మనం అత్తరు రాసుకోకపోయినా అత్తరు సందులోకి వెళితే, అత్తరమ్మే సందులోకి వెళితే సువాసన మనకి తగ్గుతుంది. అలాగే సాహసం 6 నెలలు వాళ్ళతో సాహసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. అలాంటిది ఇంత గొప్ప ఇది ఆ పండితుల యొక్క వారసత్వాన్ని తీసుకోకుండా ఎందుకుంటారు? మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అచ్చం వాళ్ళ నాన్న నోట్లో చూడిపడినట్టున్నాడు ఈ అబ్బాయి, వాళ్ళ నాన్న తెలివితేటలన్నీ వచ్చాయి, అలాగే తల్లి తెలివితేటలన్నీ వచ్చాయని చెప్తూ ఉంటారు. లేకుండా పోవు. ఇది కేవలం మాట్లాడుకోవడానికి వరకు మాత్రం బాగుంటుంది అంతే, అదేమి నిజం కాదు. రైట్. మరో కాలర్ రాజమండ్రి నుంచి సుబ్రహ్మణ్యం గారు. హలో సుబ్రహ్మణ్యం గారు, మాట్లాడండి గురుగారు. నమస్తే గురూజీ గారు. ఓం నమ శివాయ్. నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాం గురువు గారు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అక్టోబర్ 6, 1963. 63 అండి? అవును గురువు గారు. టైం వచ్చి తెల్లవారుజాము 3 గంటలకు, ఆదివారం నాడు అండి. ఇది సండే, ఎర్లీ అవర్స్ ఆఫ్ సండే. అవును గురువు గారు, 3 గంటలకు. అలాగే ఇది సప్తమి, శుద్ధ సప్తమి. అయ్యా ఈ ధనురాశి చూస్తున్నారా? నాది భరణి నక్షత్రం గురుగారు. ఒక్క నిమిషం. ఇది శుద్ధ సప్తమి కాదండి, ఇది బహుళ సప్తమి, కృష్ణపక్ష సప్తమి. ఇది మేషరాశి, నక్షత్రం భరణి. అవును గురు. రైట్. ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ స్కూల్ వార్డెన్ గా పనిచేస్తున్నా గురుగారు. బాగుందా? కంఫర్ట్గా ఉందా? కంఫర్టబుల్ గా ఉండదు, మాకు ఇబ్బందిగా ఉండదు, అప్పులు ఉన్నాయి. మరి ఇంకో రకంగా ఏమైనా ఇది కాకుండా ఆర్థిక వనరులు సమకూర్చుకునే వ్యవస్థ ఏమైనా ఉందా? అలాంటిది ఏదైనా? ఏం లేదు గురుగారు. మన దగ్గర కావాల్సినంత సమయం ఉంటుంది మనం చేస్తుండగా. ఆ సమయంలో ఎంతో కొంత సమయాన్ని డబ్బుగా మలుచుకునేటువంటి ప్రయత్నం, ఆ అవకాశం ఏమైనా ఉంటే చూడండి, ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పేసి ఒక బుక్. ఆ బుక్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇలాంటివి ఉంటాయి. టైంని ఎలా మనీగా కన్వర్ట్ చేసుకోవడం. రాబర్ట్ ఆర్కోవే అని చెప్పేసి అద్భుతమైన బుక్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకాల్లో అది ఒకటి.
సో ఎంత బాగా రాసి ఉంటే అంత డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి అలాంటివి ఏమైనా దొరికితే ఆ టైం ఉన్న వాళ్ళు కొంచెం సమయాన్ని డబ్బుగా మలుచుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి టిప్స్ తీసుకుంటే, అంటే యాక్టివ్ ఇన్కమ్ ఒకటి, ప్యాసివ్ ఇన్కమ్ ఒకటి. ఇవాళ మనం ఒక్కళ్ళమే కష్టపడితే సరిపోదు. మనం కష్టపడితే వచ్చే అమౌంట్ మనం కష్టపడకుండా డబ్బుని సమకూర్చుకునేటువంటి వ్యవస్థను డెవలప్ చేసుకోవడం. సో ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. డబ్బు సంపాదించడం తప్పనిసరి. అయ్యా మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 8 ముఖాలు, ఏకముఖి, ఈ 3 మీకు సంబంధించిన రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3 వేయండి, లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఏ పని చేసినప్పుడైనా అది దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అంటే 1 degree మోర్ యాటిట్యూడ్. ఏదన్నా చేస్తున్నప్పుడు అంటే వాటర్ని 99 degreesలో హీట్ చేసినప్పుడు అది హాట్ వాటర్. ఈ చలికాలం స్నానానికి ఇంకా బాగుంటుంది. ఇంకొక డిగ్రీ యాడ్ అయితే 100 degrees, అది స్టీమ్ కన్వర్షన్ అవుతుంది, ఇవాబరేట్ అవుతుంది. ఆ స్టీమ్ కన్వర్షన్ అయినప్పుడు అది రైల్ ఇంజన్ కూడా గుంజ అవతల పాడేస్తుంది. అంత శక్తి ఉంటుంది. అప్పుడు 99లో ఏముండదు. 1 degree యాడ్ అయితే ఇంత శక్తి వస్తుంది. సో అలాగే మనం చేస్తున్న దానికి ఏదైనా ఒక్కటి యాడ్ అయితే అద్భుతాలు జరుగుతాయి. అది దైవికమైన సంపద అయితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మాన్ని, సాంప్రదాయాన్ని నమ్మిన వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళని మీరు ఎవరినన్నా గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో కానీ, ఆ ఇంటి పూజా మందిరంలో కానీ ఖచ్చితంగా రుద్రాక్ష ఉండి ఉంటుంది. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతి, ఈశ్వరుడు గ్రహాలకి అధిపతి. అందుకనే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు ఉంటాయి. రైట్, మాట్లాడుతున్నట్టున్నారు. హలో హలో హలో, ఈ 3 రుద్రాక్షలు మీకు అవకాశం ఉంటే వేయండి సార్, లేకపోతే ఏదైనా ఒకటి వేయండి. 7, 8, 1. ఓకే. సో మరి ఇప్పుడు పుష్కరాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి. అవును, బృహస్పతి వృషభ రాశిలోని, సూర్యుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు ఈ ప్రయాగరాజులో కుంభమేళా స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ కుంభం రేపటి నుంచే సాహి స్నానం ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జన సమీకరణ జరిగే ఆధ్యాత్మిక ఉత్సవం ఏకైకది ఇదొక్కటే. 40 కోట్ల మంది వస్తారని అంచనా. అసలు ఆ జనం ఊహించుకుంటేనే అసలు ఈ ఎన్ని సముద్రాలు కలిస్తే అలా ఉంటుంది. అసలు ఓకే అన్నది. ఎంత గొప్ప పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఇక చెప్పడానికి వీల్లేదు, అంత గొప్పది. సో రైట్, మరో కాలర్ మహబూబాబాద్ నుంచి విజయ్ కుమార్ రెడ్డి గారు. హలో, మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారు? గురుగారు, మా పాప గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2/8/2007 గురుగారు. పాప ఏం చదువుతోందండి? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గురుగారు. స్టడీలో వెనకబడింది. దానికోసమే మీకు ఎన్నోసారి ట్రై చేశాము, ఇవాళ కలిసింది గురుగారు. గురువారం బేస్తవారం పుట్టినట్టు తెలుసా? అలాగే అమావాస్య కూడా ఆ రోజు. అవునండి, అమావాస్య, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఈ అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష సింపుల్గా ఒక అష్టముకి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి చూడ్డానికి ఒక మామూలు రుద్రాక్షలాగే ఉంటుంది. అది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం, చాలా బాగుంటుందండి. అంటే ఇప్పుడు చెబితే ఇన్ని ఫలితాలు వస్తాయా ఒక్క రుద్రాక్ష, మామూలు రుద్రాక్ష కంటే? నేనేమంటానంటే ఇన్ని రావక్కర్లేదు. ఇందులో 1% వస్తే ₹1,00,00,000 సూట్ కేసు కంటే ఇదే విలువైంది. ఇది వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% ఫలితం వస్తుందా? ధరించిన వాళ్ళు చెప్తారు. ఒక అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది. రైట్, ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్? పండగ కూడా ఉంది కదా, వెళ్ళట్లేదు. పండగ కదా, మొన్న వారం వెళ్ళలేదు, రేపు వారం వెళ్ళట్లేదు. గురువారం వెళదాం అనుకున్నాం, కానీ ఈ పండుగలు తర్వాత మొన్న వారం నా వ్యక్తిగతం దర్శనానికి ఏకాదశి రోజు వెళ్ళడం జరిగింది. ఓకే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా. ఇప్పుడు ఈ వారం లేదు పండగ సందర్భంగా. ఇక 23వ తారీఖు విశాఖపట్నం, గురువారం నాడు 23వ తారీఖు. ఇక నేను ఇవాళ రేపు హైదరాబాద్లోనే, నాకు ఆఫీస్ ఏం సెలవు కాదు, అసలు జనరల్గా సెలవులు ఉండవు. ఖచ్చితంగా ఆఫీస్లో పౌర్ణమి రోజు రేపు, ఈరోజు ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. 2 మంచి రోజులు కాబట్టి. సో నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఉండవు, ఏ రికమెండేషన్స్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, అంతేగాని ఇవన్నీ ఏం అవసరం లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడికి రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. నేనైతే
సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే అది చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తిలో ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురుబెదురుగా మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అలాగే 23వ తారీఖున ఒక్కొక్క పేరే విశాఖపట్నం నమోదు చేయించండి, 2-3 నమోదు చేయించకండి. ఇదేమైనా ఎమర్జెన్సీ ఏం కాదు, అంతగా అవసరమైతే మళ్ళీ వచ్చేటప్పుడు నెక్స్ట్ నేను వచ్చినప్పుడు చూడొచ్చు. సో ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. మీరు ఎక్కడున్నా నాతో మాట్లాడాలనుకుంటే మా వాళ్ళు మాట్లాడిస్తారు. సౌత్ ఇండియాలో ఒక స్పెషల్ స్క్రీన్ అరేంజ్ చేస్తారు, 1-to-1 మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. అది రాజమండ్రి కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడున్నా మీరు. రైట్. మరో కాలర్ ముఖేష్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. ముఖేష్ గారు మాట్లాడండి. హలో హలో ముఖేష్ గారు. హలో హలో ముఖేష్ గారు హలో మాట్లాడండి, వినిపిస్తోంది. సార్ నా పేరు ముఖేష్ గారు అండి, వెంకట్ చంద్ర అండి. వెంకట చంద్ర గారు సార్ చెప్పండి. నమస్తే గురుగారు. సార్ డేట్ ఆఫ్ బర్త్ 1972 సార్. 1972. అవును సార్. సెప్టెంబర్ 18th సార్. డిసెంబర్ 18th. సెప్టెంబర్ సార్. సెప్టెంబర్ 18th. అవును సార్. 9వ నెల. అవును సార్. సోమవారం పుట్టినట్టు తెలుసా అండి? మండే. అవును సార్. అవును సార్. ఏం చేస్తున్నారండి? సార్ మా ప్రస్తుతం పొలిటికల్ గా తిరుగుతున్నాను సార్. ఆ రోజు అమావాస్య కూడానండి. అదే సార్. అది సింహరాశి, అమావాస్య. బాగుందండి, చక్కగా సార్ ఇంకా ఎంత హైట్స్కి వెళ్ళాలో ట్రై చేయండి. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 2 ఒక జనరల్ అడ్వైజ్ ఒకటి, బెస్ట్ అడ్వైజ్ ఒకటి మీ జాతకానికి. జనరల్ అడ్వైజ్లో 12 ముఖాలు కానీ 9 ముఖాలు కానీ మీ జాతకానికి, సూర్యస్వరూపం కానీ అమ్మవారి స్వరూపం కానీ. బెస్ట్ అడ్వైజ్లో మీ జాతకానికి చతుర్దశముఖి, 14 ముఖాలు. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని, అంటే మీ జాతకానికి సంబంధించింది. సో అవసరం నేను తెలియజేశాను, అవకాశం మీరు చూసుకోండి. మామూలు ఆటల్లోనే 199 నకిలీ ఉంటే ఇలాంటి ఆటల్లో ఇంకా చాలా జాగ్రత్తగా చూడాలి. జాగ్రత్త అండి. ఆల్ ది బెస్ట్. రైట్. మీ రుద్ర జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఎలా నడుస్తుంది? బాగుంది. ఎక్కడైనా మంచి స్టోన్ మనం పెట్టుకోవాలి అనుకుంటే ఈ సంస్థ భారతదేశంలో మీరు ఎక్కడున్నా అక్కడికి వెళితే మీరు వాళ్ళకి సైజ్ ఇస్తే మీరు సరైన రత్నం పెట్టుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. ఎక్కడ తేడా రాకుండా మీరు ఏ రత్నం అయితే పెట్టుకోవాలో అదే మీకు అడ్వైస్ చేస్తారు. వాళ్ళకి లాభం వచ్చేది అడ్వైస్ చేయరు, మీకు పనికొచ్చేది మీకు పెట్టుకోవాల్సిందే అడ్వైస్ చేస్తారు. ఈ మాట ఎందుకంటున్నానంటే 100కి 90 మంది, ఇప్పుడు సిద్ధాంతులు కావచ్చు, ఎవరైనా వ్యక్తిగతంగా అనడం నా ఉద్దేశం కాదు, సిద్ధాంతులు కావచ్చు, ఆ స్టోర్ కీపర్స్ అంటే వ్యాపారస్తులు కావచ్చు, మనకి ఏది అవసరమో అది అడ్వైస్ చేయరు. వాళ్ళకి ఎందులో లాభం వస్తుందో అది అడ్వైస్ చేస్తారు. తర్వాత మీకు అలాగే అడ్వైస్ చేశారా, మీ దగ్గర ఉన్న ఈ రత్నము అసలైనదే మీరు ధరించారా, ఒకవేళ అసలైనదే మీరు ధరిస్తే దానికి సరైన ధరే మీరు పే చేశారా, 50 రెట్లు 100 రెట్లు పే చేశారా, ఇవి ఒకసారి చూసుకోండి. ఈ సంస్థ ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితమైన రత్నం పొందుతారు, సరైన ధర మీరు పే చేస్తారు. సో ఈ అడ్వైస్ చేయడానికి నేను పనికొస్తానంటే నన్ను అడిగినా నేను అడ్వైస్ చేస్తాను. నేనైనా పనికొస్తాను మీకు అడ్వైస్ చేయడానికి అనుకుంటే నన్ను అడిగినా నేను అడ్వైస్ చేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. రైట్. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.